5 పిల్లర్స్ ఆఫ్ హెల్త్. సో మేజర్కి వచ్చేసరికి మనం హెల్తీగా ఉండడానికి, ఫిట్గా ఉండడానికి చాలా చేస్తూ ఉంటాము. సో మీరు ఈ యొక్క 5 పిల్లర్స్ అనేవి మెయింటైన్ చేసుకుంటే కనుక మీరు హెల్తీగా ఉండొచ్చు. అంటే ఫస్ట్ది వచ్చేసరికి ఫుడ్ అండ్ న్యూట్రిషన్ అనమాట. సో మీరు ఈ యొక్క డైలీ లైఫ్లో మీరు ఏమేమి ఫుడ్ తీసుకుంటున్నారు, అదేవిధంగా ఏమేమి న్యూట్రిషన్స్ మీ బాడీకి అందిస్తున్నారో కంపల్సరీ చెక్ చేసుకోవాలా. అండ్ సెకండ్ వచ్చేసరికి ఏంటంటే స్లీప్. ఎవ్రీడే 7 to 8 hours కంపల్సరీ మీరు స్లీప్కి టైం ఇస్తున్నారో లేదో చెక్ చేసుకోవాలి. అండ్ థర్డ్ వన్ ఈజ్ వాటర్. సో మీరు కంపల్సరీ ఎవ్రీడే వాటర్ అనేది కన్జ్యూమ్ చేస్తున్నారా లేదా మీ వర్క్స్ కోసం దాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారా ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసరికి పాజిటివ్ మైండ్ సెట్. కంపల్సరీ మీరు పాజిటివ్ మైండ్ సెట్తో ఉన్నారా. అండ్ నేను నా వీడియోస్లో వచ్చేసరికి పర్సనల్ డెవలప్మెంట్ గురించి కూడా వీడియోస్ అనేవి పంపిస్తూ ఉన్నాను. అండ్ ఒకసారి చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే పాజిటివ్ మైండ్ సెట్తో కంపల్సరీ మీరు ఉండాలి. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసరికి కంపల్సరీ ఫిజికల్ యాక్టివిటీ. ఎవ్రీడే మీరు మీ బాడీకి ఎక్సర్సైజ్ అనేది ఇస్తున్నారా లేదా. ఈ యొక్క 5 పిల్లర్స్ అనేది మీరు ఎవ్రీడే కనుక కంపల్సరీ మెయింటైన్ చేయగలిగితే మీ బాడీని మీరు హెల్తీగా అండ్ ఫిట్గా కూడా ఉంచుకోవచ్చు. ఎందుకంటే మన ఇంటికి పిల్లర్స్ అనేవి ఎంత ఇంపార్టెంటో మన బాడీకి ఒక 5 పిల్లర్స్ అనేవి అంత ఇంపార్టెంట్.